సమన్వయంతో పనిచేసి విద్యా వ్యవస్థని ప్రక్షాళన చేయాలని గత 2 నెలలుగా పూర్తి చేసి 3వ నెలలో అడుగుపెట్టాం. ఏది ఏమైనా కొన్ని మార్పులు మన కళ్ళ ముందు కనపడుతున్నాయి. ఇంకా మార్పు రావాలి. మొదటిగా పేరెంట్స్ మారాలి, విద్యార్థులు మారాలి, తద్వారా అధికారులు, ప్రభుత్వాలు మారి ఏదైతే మేము ఈ ప్రైమ్ 9 ద్వారా చర్చను చేపడుతున్నామో ఏదో ఒక రోజున సమాజంలో మార్పు వస్తుందని ఆశిస్తున్నాం. ఏదేమైనా ఈరోజు స్పెషల్ డిబేట్గా తెలుగు రాష్ట్రాలలో ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థలో ఈ నెల 2వ తారీఖు నుంచి ప్రభుత్వ ప్రైవేటు కళాశాలలు పునఃప్రారంభించారు. కానీ ప్రతి సంవత్సరం అనేక మంది అధికారులు, పేరెంట్సు, పిల్లలు ఆత్మహత్యలు చేసుకున్న ఒత్తిడి చదువుల వల్ల వాళ్ళు అనేక అనారోగ్య సమస్యలకు గురవుతున్నా కూడా వాళ్ళని పట్టించుకునే నాదుడు లేడు. అందుకనే ఈరోజు స్పెషల్ డిబేట్లో అసలు ఆ కళాశాలలలో ఒక పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, సైకాలజిస్ట్ కానీ, పేరెంట్స్ కానీ ఏమేమి చర్యలు తీసుకుంటే పిల్లలు ఆత్మహత్యలు ఆగుతాయి, వాళ్ళ ఒత్తిడి చదువుల నుంచి బయటపడాలంటే ఏం చేయాలనేది ఒక స్పెషల్ డిబేట్లో ఈరోజు మీ ముందుకు తీసుకురాబోతున్నాం. ఎవరైనా ఈ కథనాలను లైవ్లో కూడా మీరు కూడా పాల్గొనాలంటే మా స్క్రీన్ పైన నెంబర్లకు ఫోన్ చేయండి. తద్వారా మీ సమస్యకు పరిష్కారాన్ని మేము చూపిస్తాం. ఈరోజు గెస్టులను పరిచయం చేస్తాను. ఈ డిబేట్లో పాల్గొనే వాళ్ళని క్రాంతి కుమార్ గారు, నేషనల్ ప్రెసిడెంట్, ఇండియన్ యువజన పార్టీ. నమస్కారం క్రాంతి కుమార్ గారు. అలాగే బివి రమేష్, స్టేట్ జనరల్ సెక్రటరీ, తెలంగాణ బీసీ స్టూడెంట్ అసోసియేషన్. నమస్కారం రమేష్ గారు. రమేష్ గారు, మీరు తెలంగాణ రాష్ట్రంలో బీసీ ఉద్యమాలు చేశారు, విద్యార్థి సంఘ నాయకుడిగా అలాగే మీరు హైకోర్టు అడ్వకేట్ కూడా. ఏదేమైనా ఈ రోజు వరకు కూడా నిధులు, నీళ్లు, నియామకాలలో ఉద్యమాలు చేసిన చరిత్ర అయినా కూడా ఇప్పటికీ తెలుగు రాష్ట్రాలలో విద్యార్థులు మరణిస్తూనే ఉన్నారు. బట్టి పట్టే చదువులు మొత్తం 6 గంటలకు ఎంటర్ అయితే రాత్రి 6 గంటల వరకు కళాశాలలో వాళ్ళని బంధించి ఒక నిర్బంధ విద్య విధించమన్నారు. కానీ ఇలాగా కళాశాలలో తలుపులు వేసి వీళ్ళకి చదువు చెప్పమని మన రాజ్యాంగాలు, చట్టాలు చెప్పలేదు. కానీ అరికట్టడానికి చట్టాలున్నా కూడా అధికారులు, కాలేజీ మేనేజ్మెంట్లు పక్కన పడేస్తున్నాయి. ఏం చేయాలి వీళ్ళందరినీ? గత 3 నెలలుగా విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలపైన స్పెషల్ డిబేట్స్ చేసుకుంటూ విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు, విద్యార్థులకు ఒక అవగాహన నిర్వహిస్తున్నటువంటి ప్రైమ్ 9 ఛానల్ వారికి ముఖ్యంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ తెలుగు రాష్ట్రాలలో ఏ ఛానల్ కూడా ఈ సాహసానికి ఒడికట్టట్లేదు. విద్యార్థులుగా, విద్యార్థి నాయకులుగా అనేక సందర్భాలలో మేము పోరాటాలు చేస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర లక్ష్యమే నిధులు, నీళ్లు, నియామకాలు. ఈ నియామకాల లక్ష్యంలో విద్య కూడా ఉన్నది. ఈ విద్య ఉన్నప్పటికీ తెలంగాణ రాష్ట్రం సిద్ధించినప్పటి నుండి గత పాలకులు కావచ్చు, ప్రస్తుత పాలకులు కావచ్చు, విద్యను ఒక అంగడి సరుకుగా మార్చి పేదల రక్తం తాగుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇవాళ శ్రీ చైతన్య కాలేజీని తీసుకుంటే బైపీసీ కావచ్చు, ఎంపీసీ కావచ్చు, ఇంటర్మీడియట్ గ్రూపులలో లక్షల రూపాయల ఫీజు వసూలు చేస్తూ ఉన్నారండి. మొన్నటికి మొన్న ఒక ఎగ్జాంపుల్ చెప్తా మీకు. శ్రీ చైతన్య కాలేజీ ఒక బ్రాంచ్ పేరు చెప్తే బాగుండదు డిబేట్ కాబట్టి చెప్తలేను. బ్రాంచ్కి వెళ్ళి ఎంపీసీ, నీట్ కోచింగ్ కావచ్చు, జేఈ కోచింగ్ కావచ్చు, బైపీసీ వీటి కోసం వెళ్తే హాస్టల్ కమ్ ఎడ్యుకేషన్ కోసం ఒక సంవత్సరం గాను దాదాపు 2-3 లక్షల రూపాయల ఫీజు వసూలు చేసే పరిస్థితి ఉంది. 2 లక్షల పైచీలకు పైసలు కడితే తప్ప మీకు సీట్ ఇవ్వము అని ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నాను, ఈ ప్రభుత్వాలను కానీ, ఈ శ్రీ చైతన్య కాలేజీ యాజమాన్యం కానీ, పేదలు లక్షల రూపాయల ఫీజులు ఎక్కడి నుంచి తెచ్చి మీ కాలేజీలో జాయిన్ అవుతారు? లక్షల రూపాయల ఫీజులు కట్టి విద్యను కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏముంది? విద్య కొనుక్కుంటే తప్ప దొరకనటువంటి అందని ద్రాక్షగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో తయారైంది. అరే, మనం ఆలోచన చేస్తూ ఉంటే ఒక్కొక్క బ్రాంచ్కి పర్మిషన్ ఉంటుంది, మిగతా బ్రాంచ్కి పర్మిషన్ ఉండదు. శ్రీ చైతన్య వాళ్ళు ఒక బ్రాంచ్ తీసుకుంటే మిగతా బ్రాంచ్లు 1, 2, 3 కేవలం ఒక గుడిసెల మాదిరి, పర్మిషన్ లేనటువంటి పుట్టకొక్కుల మాదిరి పెట్టుకుంటా ఉన్నారు. పెట్టుకొని లక్షల రూపాయల ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారు. ప్రభుత్వాలు వీటిపైన ఫీజు రెగ్యులరేషన్ యాక్ట్ తీసుకురావడం లేదు. ఫీజు రెగ్యులరేషన్ కోసం ఒక కమిటీ వేయడం లేదు. పేదల బతుకులను నడి రోడ్డు మీద పడేస్తూ ఉంటే ప్రభుత్వం స్పందించడం లేదు సార్. ఓకే, చెప్పండి. అదే మాదిరిగా ఇవాళ ప్రభుత్వం విద్యా వ్యవస్థ పైన సమూలమైన మార్పు తీసుకురావాలన్న ఆలోచన కూడా ప్రభుత్వానికి ఉండుంటే ఒక కమిషన్ నియమించి ఫీజు రెగ్యులరేషన్ కోసం ఒక కమిషన్ నియమించి చట్టం చేయాల్సినటువంటి అవసరం ఉండే. చట్టం చేయకుండా
శ్రీ చైతన్య కానీ ఇతర కార్పొరేట్ కళాశాలలో అక్రమ ఫీజులు వసూలు చేయడానికి ప్రభుత్వం ఈరోజు అనుమతులు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొన్న ఒక కాలేజీకి పోయి సార్ బైపీసీ స్టూడెంట్కి ఫీజు ఎంత తీసుకుంటారు అంటే 1,50,000 ఒక సంవత్సరం, 1,70,000 మరొక సంవత్సరం చెప్పడం జరిగింది. 1,50,000, 1,70,000, 3,20,000 ఒక ఆటో డ్రైవర్ కొడుకు కట్టే పరిస్థితి ఉందా? లేదు కదా. అయినా కూడా వీళ్ళు అక్రమంగా ఫీజులు వసూలు చేయడానికి ప్రభుత్వాలు వీళ్ళకి అనుమతులు ఇస్తున్నాయా అనేటటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో దాపరించింది. అదేవిధంగా ఇప్పుడు 10th పాస్ అయి బయటికి వెళ్తున్నటువంటి విద్యార్థుల సంఖ్య ఎంత ఉంది, గవర్నమెంట్ ఇంటర్మీడియట్ కళాశాల సంఖ్య ఎంత ఉందనేది ఈ ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. 450 దాదాపు అటుకు తక్కువ కాదు ఎక్కువగాను అంటే 400 పైచిలకు మాత్రమే ప్రభుత్వ జూనియర్ కళాశాలలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. కానీ 10th పాస్ అయి బయటికి వెళ్తున్నటువంటి విద్యార్థుల సంఖ్య చాలా ఉంది. మీరు ప్రభుత్వ కళాశాలలు 10th పాస్ అయి బయటికి వెళ్తున్నటువంటి విద్యార్థులకు సరిపోయేటటువంటి సీట్లకు సరిపోయేటటువంటి కళాశాలలు లేకపోతే వాళ్ళు ఇష్టం ఉన్నా లేకపోయినా ఉన్నత చదువు కోసం, బంగారు భవిష్యత్తు కోసం ప్రైవేట్ కళాశాలలో జాయిన్ అవుతూ ఉన్నారు. ప్రైవేట్ కాలేజీలో జాయిన్ అయినటువంటి పిల్లలకు ప్రైవేట్ కాలేజీలు అక్రమంగా ఫీజులు వసూలు చేస్తున్నాయి. ఫీజులు వసూలు చేయడమే కాకుండా ఏమాత్రం అనుమతులు లేని కళాశాలలు నిర్వహిస్తున్నారు. అక్కడ పోయి మనం పరిశీలన చేసినట్లయితే కాలేజీలకు అనుమతులు ఉండవు, అదేవిధంగా ఫైర్ రెసిస్టెన్సీ ఉండదు, అదేవిధంగా రిమైనింగ్ ఎమ్యూనిటీస్ అయితే ఏమీ ఉండవు. ఇది అలా ఉన్నప్పటికీ లక్షల ఫీజులు వసూలు చేసిన కళాశాలలు ఏమాత్రం ఎంఎస్సి కానీ పిహెచ్డి కానీ చేసినటువంటి ఒక అధ్యాపకులతోటి కళాశాల నిర్వహించకుండా నాసి రకం విద్యను అందిస్తున్నారు. ఇట్లా నాసి రకం విద్యను అభ్యసించిన విద్యార్థులు రేపు పొద్దున్న ఎంసెటో, జేఈ మెయిన్సో, జేఈనో, నీటో రాస్తే వాళ్ళకు రాక ఆత్మహత్యలకు పాల్పడతా ఉన్నారు. ఇది ప్రభుత్వ హత్య అని చెప్పడానికి ఏమాత్రం నాకు సందేహం లేదు. రమేష్ గారు, ఇప్పుడు మనకి చట్టాలు ఉన్నాయి, మీరు హైకోర్టులో అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నారు, స్టేట్ జనరల్ సెక్రటరీగా ఉన్నారు. ఏదేమైనా తెలంగాణ రాష్ట్రంలో విద్య అనేది ఇంకా అందని